అంగారపర్ణుడు చిత్రరథుడు. పాంచాల దేశంలో ద్రౌపదికి స్వయంవరం జరుగుతోందని అక్కడికి వెళ్ళండి అని వ్యాసుల వారు తెలియజేశారు పాండవులకి. వారి ఆదేశానుసారం కాంపిల్య నగరం చేరుకోవడానికి తల్లితో సహా పాండవులు రాత్రింబవళ్ళు నడుచుకుంటూ పాంచాలం వెళుతున్నారు. ఒకనాడు సోమశ్రవ తీర్థంలో గంగ ఒడ్డుకి వచ్చారు. అర్ధరాత్రైనా అపరాత్రైనా గంగ తారసిస్తే స్నానం చేయాలని శాస్త్రం. అందుకోసం తల్లి కొడుకులు స్నానం చేయడానికి సిద్ధపడ్డారు. కొరకంచి పట్టుకుని వెలుతురు కోసం ముందు నడుస్తున్నాడు అర్జునుడు. ఇంతలో ధనుష్టంకారం వినపడింది. అదే సమయంలో గంగలో జలక్రీడలో ఉన్నాడు గంధర్వుడు అంగారపర్ణుడు. పాండవుల్ని చూసి వెంటనే లేచి ధనుష్టంకారం చేశాడు. వేకువ మునిమాపు అర్ధరాత్రి భూతాలు యక్షులు రాక్షసులు గంధర్వులు సంచరించే సమయాలు. అందుకనే మానవులు అటువంటిప్పుడు తిరగరు. ఒకవేళ తిరిగారు రాజైనా రౌతైనా బ్రతకనివ్వం. మీరేదో తెలియక వచ్చినట్టున్నారు. ఈ వనం పేరు అంగారపర్ణ. గంగని అంగారపర్ణ అంటారు ఇక్కడ. నేను అంగారపర్ణుడిని. కుబేరుడు నా స్నేహితుడు. నేనే విహరిస్తాను ఇక్కడ. నా వనంలో అడుగుపెట్టినవారు గంగలో మునిగినవారు ఇంతవరకు ఎవరూ బ్రతకలేదు అన్నాడు అంగారపర్ణుడు. అసందర్భం అని మరో అడుగు ముందుకు వేశాడు అర్జునుడు. అడవులు నదులు అందరివీను ఒక్కడివే ఎలా అవుతాయి? శివుడు జటాజూటంలో సుళ్ళు తిరిగి హిమాలయ శిఖరం నుండి బయలుదేరి భూమి మీద పరవళ్ళు తొక్కి సముద్రంలో కలుస్తోంది గంగాభవాని. స్వర్గంలో మందాకిని, భూలోకంలో గంగా, పాతాళంలో భగవతి. మీ గంధర్వులు సిద్ధులు దేవతలు మొదలైన వాళ్ళకి మందాకిని, నాగుల కోసం భోగవతి, మా మనుషుల కోసం గంగ. ఇక్కడ స్నానానికి చేయడానికి వచ్చాము మేము. గంగ మా జన్మ హక్కు అన్నాడు అర్జునుడు. వద్దంటే వినమేమని అంగారపర్ణుడు రథం ఎక్కి బాణాలు వేయడం మొదలుపెట్టాడు. కొరకంచుతోనే ఆ బాణాలను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు అర్జునుడు. వెర్రివాడివి, నీ బాణాలకు భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అంటూనే ఆగ్నేయాస్త్రం తీశాడు. ఇది మొదట అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. అతడు భారద్వాజునికి ఇచ్చాడు. భారద్వాజుడు పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ద్రోణాచార్యకి ఇవ్వగా ఆచార్యులు వారు నాకు ప్రసాదించారు అంటూ అంగారపర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అస్త్రం తగలడంతోనే రథం కాలి బూడిదైంది. కంగారుపడి కింద పడిపోయాడు అంగారపర్ణుడు. అతని జుట్టు పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి ధర్మరాజు దగ్గర నిలబెట్టాడు అర్జునుడు. అతని భార్య కుంభీనసి ప్రాధేయపడి ప్రతిభిక్ష పెట్టమంది ధర్మరాజుతో. ఓడిన వాడిని చచ్చిన వాడిని మళ్ళీ చంపడం ఎందుకు అన్నాడు ధర్మరాజు. వదిలేశాడు. వదిలినా అక్కడి నుంచి వెళ్ళలేదు గంధర్వుడు అంగారపర్ణుడు. మీతో ఓడిపోయాను, మళ్ళీ అదే పేరుతో నేను యుద్ధంలో ఓడిపోయినవాడు అదే పేరుతో సభలకు వెళ్తే నవ్వుతారు. నీ ఆగ్నేయాస్త్రంతో నా రథం కాలిపోయింది. నవరత్నాలతో చిత్ర విచిత్రమైన రథాన్ని సృష్టించుకుంటాను. ఈ వాటి నుండి చిత్రరథుడు అని పేరుతో నేను బతుకుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.